అందరికి నమస్కారం. వీడియో పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గొలియాతు అని యుద్ధ అభ్యాసం చేసిన వాడు, శూరుడు, చక్కగా యుద్ధం చేయగలడు. అలాంటి ఫిలిస్తీయుడు అతను. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులకు శత్రువులుగా పరిగణించబడుతుంది అప్పుడు రోజుల్లో, అప్పుడు పరిస్థితుల్లో. అప్పుడు గొలియాతు ఇశ్రాయేలీయులతో, మీలో ఒకరిని పంపించండి, అతను నన్ను ఓడిస్తే మేమందరం మీకు దాసులుగా ఉంటాం, మీ కాలి కింద బానిసల్లా ఉంటాం. దాని అర్థం, ఒకవేళ మేము వాడిని ఓడిస్తే మా దగ్గర మీరు దాసులుగా ఉండాలి అని ఇశ్రాయేలీయులతో చెప్పడం జరుగుతూ ఉంది. అదే టైంలో దరిదాపు 40 రోజులు ఆ రకంగా అతను వార్నింగ్లు ఇవ్వటం, లేకుంటే ఆ విధంగా చెప్పటం చేస్తున్నాడు. అక్కడే ఒకరోజు దావీదు వాళ్ళ అన్నలు ఇశ్రాయేలు సైన్యంలో పనిచేస్తున్నారు. అక్కడ భోజనాలు కానీ, వాళ్ళకి ఫుడ్ ఇవ్వడానికి కానీ వెళ్ళారు. ఆయన వెళ్ళిన తర్వాత ఇతను దావీదు కూడా విన్నాడు ఆ మాటలన్నీ. విన్నప్పుడు అతని మనసులో ఒకటి అనిపించింది, దేవుని సైన్యాన్ని, అంటే దేవుని బిడ్డలను ఇంత దారుణంగా తిరస్కరిస్తాడా? ఇతను ఏ పాటి వాడు? ఇతన్ని నేను వెళ్ళి ఓడించాలి అని రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అడిగినప్పుడు రాజుగారు, అయ్యా బాబు, నువ్వు బాలుడవు, నువ్వు చిన్నోడివి, నువ్వేం చేయలేవు. నువ్వు అతనైతే చిన్నప్పటి నుండి కూడా యుద్ధం నేర్చుకున్నవాడు, ఆ యుద్ధం చేయడం నేర్చుకున్నవాడు, యుద్ధ అభ్యాసం చేసినవాడు, కాబట్టి దయచేసి వద్దు అని రాజు చెప్పినప్పుడు ఇతను అంటాడు కదా, నా తండ్రి గొర్రెలను నేను కాస్తూ ఉన్నప్పుడు ఆ గొర్రెలో నుండి ఒక గొర్రెను తీసుకొని ఎలుగుబంటి సింహం తీసుకెళ్లి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నేను దానిని తరిమి పట్టుకొని దానిని చంపి నేను ఆ గొర్రెలను నేను విడిపించాను. కాబట్టి ఆ సింహం నుండి, ఎలుగుబంటి నుండి రక్షించినటువంటి యెహోవా దేవుడు, రక్షించినటువంటి దేవుడు ఈ ఫిలిస్తీయుని చేతిలో నుండి కూడా నన్ను రక్షిస్తాడు అన్నప్పుడు గొలియాతుని చంపడానికి రాజు సెలవిచ్చాడు. అప్పుడు దావీదు వడిసెల రాయి, ఒకే ఒక రాయితో కొట్టినప్పుడు తన నుదుటి కడ తగిలి అతను బొట్టబోర్ల పడిపోయి చనిపోయినప్పుడు అతను పోయి పీకను కోసినట్టుగా, మనం జుట్టు పట్టి పీకను కోసినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ గొలియాతుని ఎవరు ఓడించారు? దావీదు. ఇప్పుడు దావీదు తన బలం చేత, తన శక్తి చేత, తన జ్ఞానం చేత ఓడించాడా? అతను ఒక మాట అన్నాడు. ఏ మాట అంటే మంచి మాట అండి అది. అతను అంటాడు కదా, మొదటి సామూయేలు గ్రంథము 17:37లో, సింహం యొక్క బలం నుండి, ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. సింహం నుండి, ఎలుగుబంటి నుండి రక్షించిన నా దేవుడు ఈ ఫిలిస్తీయుని చేతిలో నుండి కూడా రక్షిస్తాడు. అంటే ఇతని ఒక ఆధారం. ఇతను ఎవరి మీద ఆధారపడి వెళ్తున్నాడు? ఎవరు బలమిస్తాడు, ఎవరు శక్తిస్తాడని అనుకుని వెళ్తున్నాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే బలమిస్తారు అని వెళ్తున్నాడు. లోకంలో చాలా సార్లు మనం మన అన్నదమ్ముల మీద, మన బంధుమిత్రుల మీద, మన స్నేహితుల మీద మనం ఆధారపడతాం. వాళ్ళు బలం ఇస్తే బాగుండును, వాళ్ళు బలపరిస్తే బాగుండును. కానీ ఈ లోకంలో మనం పొందేటటువంటి బలం వలన మనం దేనిని సాధించలేం. కానీ దేవుడు బలపరిస్తే, సింహం లాంటి, ఎలుగుబంటి లాంటి మన ముందు అటువంటి పరిస్థితి ఏర్పడిన, అంటే సింహం అంటే ఏంటండి? అది మనల్ని ప్రేమిస్తుందా? మన ముందుందంటే మనల్ని చంపడానికే చూస్తుంది. కావున అటువంటి అవరోధాలు మనకు ఎదురైనా దేవుడు మనల్ని బలపరిస్తే తప్పకుండా దానిని మనం జయించగలం, దానిని మనం ఎదిరించగలం, మనం గెలవగలం, నిలవగలం. దేవుడు అటువంటి కృప చూస్తున్న మీ అందరికీ అనుగ్రహించును గాక.